హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో క్రిస్టమస్ స్పెషల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే సో డెమో చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు నచ్చిన మీ జీసస్ సాంగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం ఇచ్చాను. క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న విషయం అండి, లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. క్రిస్టమస్ ఇంకొక 1 week ఉంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చూస్తారు. మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే సూపర్ అని నైస్ అని పెట్టండి, లేకపోతే హ్యాపీ క్రిస్మస్ అని పెట్టినా పర్లేదు, మీ ఇష్టం అండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 4:5 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ చివర పట్టుకొని ఎక్కువ 30 seconds వరకు డ్రాగ్ చేశాను. తర్వాత కట్ చేసుకుంటాను సాంగ్ని పట్టి. ఈ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్లో కొంచెం ఈ కలర్ పిక్కర్ ఉంది కదా, దీన్ని కొంచెం తగ్గించండి. ప్యూర్ వైట్ కాకుండా కొంచెం తగ్గించండి. ఇలా రైట్ మార్క్, కొద్ది కలర్ చేంజ్ అవుతుంది, చూడటానికి బాగుంటుందని చెప్పాను. ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన 2 ఫొటోస్ ఇక్కడ తీసుకోండి, అంటే 2 ఇమేజెస్ తీసుకోండి. 1, 2 ఇవి 2 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కిందకు పెట్టండి, కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి. ఇది క్లిక్ చేసి ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా మరి ఎక్కువ పెద్దగా వద్దు, చిన్నగా చేసుకోండి. అది వచ్చిన సైజ్ పెట్టకుండా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా పెట్టి ఇవి రెండింటిని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన ఈ యొక్క క్రిస్టమస్ ఇమేజ్ని ట్రీ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ పైకి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా జరపండి. ఇలా ఓకే, జరిపి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. కొంచెం చిన్నగా చేసుకుందాం, మరి ఓవర్ డోస్ అయింది, పెద్దగా అయింది. ఇలా రైట్. ఇప్పుడు లేయరు, ఇప్పుడు మీడియా. నేను మీకు ఇచ్చిన ఈ యొక్క రెడ్ షాడో ఇమేజ్ ఉంటుంది, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఈ మూలకి నెట్టేయండి. దీన్ని ఈ మూలకి జస్ట్ ఎఫెక్ట్ కోసమే. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మనకి ఇంకొక ఛానల్ ఉంది, టెక్ అడ్వైస్ తెలుగని. చాలా మంచి ఎడిటింగ్ వీడియోలు పెడుతున్నాను, మీకు చాలా బాగా నచ్చుతుంది కంటెంట్ అయితే. కొత్త ఛానల్ 1Kకి దగ్గరగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మంచి వీడియో పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను, మీకైతే నచ్చుతుంది కాబట్టి. లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియచేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయండి, నా కోసం ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్కి వచ్చాను. లేయరో మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఫోటో ఒకటి ఫుల్ ఫోటో తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఫోటో సరిగా కట్ అవ్వకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్న ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో వీడియోలు ఉంటే చూడండి, హౌ టు రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని. ఆ వీడియోలు చూసి ఫోటోని నీట్గా కట్ చేయడం నేర్చుకొని ఇక్కడికి పెట్టండి. లేదు మాకు బాగానే పనిచేసిన మ్యాజిక్ రిమూవర్లు అంటే ఆన్ చేసుకోండి. ఓకేనా? ఇలా చేసి ఈ ఫోటోని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడతాను, ఈ విధంగా పెడతాను. ఇలా రైట్. ఇప్పుడు ఈ బ్లాక్ షాడోని కాలు కిందకి జరుపుతాను. 3 dots డూప్లికేట్, ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టి 3 dots సెండ్ టు బ్యాక్, ఈ కాల్ దగ్గరికి పెడతాను. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. ఈ క్రిస్టమస్ మనం చేసుకునేది 2023 కాబట్టి 2023 అనే ఇమేజ్ ఇచ్చాను. సో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి, ఎందుకంటే మనం ఇయర్లో చేసుకుంటున్నాం కాబట్టి క్రిస్టమస్ని. రైట్, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. మీకు నేను ఒక 2 ఫెదర్ ఇమేజెస్ ఇచ్చాను. ఫెదర్స్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫెదర్ ఇమేజ్లు ఇక్కడికి తీసుకోండి, చూపిస్తాను. ఇవి ఇలా తీసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి, ఇంకొంచెం చిన్నగా చేసుకోండి. అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే క్లిక్ చేసి 3 dots డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరో మీడియా. నేను మీకు ఒక స్టార్ ఇమేజ్ ఇచ్చాను, ఆ స్టార్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకొని చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఇలా
ఇలా పెట్టేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇవి రెండు చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. మళ్ళీ ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఇది డూప్లికేట్ అవుతుంది, తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టుకోండి, బాగుంటుంది చూడటానికి. రైట్, వీడియో ఎండింగ్ వరకు ఉన్నాయి. ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక స్నోఫాల్ వీడియో ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. బ్యాక్ వచ్చి ఖచ్చితంగా చెప్తున్నాను, మిక్సర్లో 100% ఆడియో తీసేయాలి. స్నో పార్టికల్స్ వీడియోకి 100% ఆడియో రిమూవ్ చేయాల్సిందే, ఇది గుర్తుంచుకోండి. స్నో పార్టికల్స్ వీడియోకి ఆడియో తీసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బార్డర్ ఇచ్చానండి, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు వీడియో చేయడం అయిపోయింది కానీ సాంగ్ పెట్టలేదు. ఒకటి గుర్తుంచుకోండి, మీ దగ్గర ఏదైనా ఒక జీసస్ సాంగ్ ఉంటే, ఎగ్జాంపుల్ ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫోల్డర్స్లో ఏ ఫోల్డర్లో ఏ సాంగ్ ఉందని ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా చూస్తున్నాను, నాకు ఏ ఫోల్డర్లో సాంగ్ ఉందని చూసి ఎగ్జాంపుల్గా ఇవే ఒక సాంగ్ అనుకుందాం, దీన్ని క్లిక్ చేశాను, ప్లే అవుతుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడున్న సాంగ్స్ అన్ని ఒకవేళ అవే అయ్యి ఉంటే చేసుకోండి. ఓకే, రైట్, నేను ఇచ్చిన సాంగ్ అనుకోండి, లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన సాంగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఎంత ఉంటే అంత లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే కదా. క్రియేట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు మనకి క్రిస్మస్ క్యాప్ పెట్టాలి. లేయరో మీడియా, ఈ క్రిస్మస్ క్యాప్ అనేది ఎక్కడికి డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి, చిన్నగా చేసి కొద్దిగా రొటేషన్ ఇచ్చుకోండి. ఇక్కడికి ఇంకా చిన్నగా చేసి ఈ క్యాప్లో ఇలా పెట్టేసేయండి. ఇది కూడా ఎండింగ్ వర్క్ ఉంది కదా. ఇప్పుడు ప్లే చేయండి, చివరి పట్టుకొని ఎండింగ్ వర్క్ చేశారు కదా. ఇది క్రిస్మస్ వీడియో, మనకు కావాలితే పెట్టుకోండి, లేకపోతే లేదు. క్యాప్ అయిపోయింది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగం కంటే ఎక్కువ బిట్టెడ్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.